అసెంబ్లీలో బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్రారెడ్డి మండిపడ్డారు. రాయదుర్గం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు. గ్లోబల్ స్టార్ చిరంజీవిని సైతం లెక్క చేయకుండా వాడు వీడు అంటూ అవమానించడం సరికాదన్నారు. నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రముఖ నటుడు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నం బాలకృష్ణ గారు ఎంతోమంది ప్రేక్షకులని తెలుగు వాళ్ళనే కాకుండా ఇండియాలోనే కూడా ఒక గొప్ప నటుడుగా తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నటుడు చిరంజీవి గారి పైన అదే రకంగా 5 ఏళ్ళు జనరంజకంగా పరిపాలన చేసినటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో ఎవరు చేయలేనటువంటి విధంగా ఒక పరుష పదజాలంతో ఏకవచనంతో విమర్శ చేయడాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒకసారి బాలకృష్ణ గారు దయచేసి ఈరోజు కాదు, మీ గత చరిత్ర ఒక్కసారి చూస్తే గతంలో మీ ఇంట్లో కాల్పులు జరిగినాయి. ఆనాడు మీ మతి స్థిమితం సరిగ్గా లేనందువల్లనే కాల్పులు జరిపినారు అనేటువంటి ఉద్దేశంతో ఒక మానసిక రోగి నువ్వు అనే ఒక సర్టిఫికెట్ తెచ్చుకొని ఆ రోజు ఆ కేసు నుంచి బయటపడడం జరిగినటువంటి మాట వాస్తవమా కాదా నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు సినీ పరిశ్రమల సంబంధించినటువంటి విషయాలపైన చిరంజీవి గారు ఆనాడు వాళ్ళ సమస్యల్ని మాట్లాడడానికి పోతే ఈవెన్ కోవిడ్ టైంలో కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళతో సాదరంగా అతన్ని ఆహ్వానించి చిరంజీవి గారిని భోజనాన్ని కూర్చోబెట్టి భోజనం చేసేటువంటి టైంలోనే చిత్ర పరిశ్రమకి వస్తున్నటువంటి సమస్యల గురించి బాగా మాట్లాడి స్పందించినటువంటి విషయము, వాళ్ళకి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగినటువంటి విషయం అందరూ కూడా స్వయంగా చిరంజీవి గారే ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఎంత గౌరవం ఇచ్చినారు, ఏ రకంగా తను మధ్యవర్తిత్వం నడిపినందువల్ల చిత్ర పరిశ్రమకి ఒక పక్క